విద్యార్థులకు ఇబ్బంది లేకుండా కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించాలని గౌతమి జీవకారుణ్య సంఘం పాలక మండలి సభ్యులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. గోదావరి గట్టును ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘం భవనం ప్రస్తుతం శిథిలావస్థకి చేరడంతో అక్కడ ఆశ్రయం పొందుతూ చదువుకుంటున్న విద్యార్థులకు లాలా చెరువు రోడ్లోని ఆర్డీఓ కార్యాలయ సమీపంలో ఉన్న వృద్ధుల శరణాలయంలో తాత్కాలికంగా వసతి కల్పించడం జరిగింది. సదరు వసతి గదిని మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రే శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోదావరి గట్టులో ఉన్న భవనం ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నందున దాని స్థానంలో నూతన భవనాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పుష్కర నిధుల నుంచి 2.80 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఆ భవనంలో వసతి, భోజన సౌకర్యాలు పొందుతున్న అనాథ బాలురులకు తాత్కాలికంగా లాలా చెరువు రోడ్లోని ఈ వృద్ధుల శరణాలయంలో వసతి సౌకర్యాలు, వారు చదువుకునేందుకు రీడింగ్ రూమ్, ఇతర ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఇంకేమైనా సౌకర్యాలు కావాల్సి వస్తే సమకూర్చాలని పాలక మండలి సభ్యులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. అనంతరం వృద్ధులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి దంపతులు మధ్యాహ్నం భోజనం వడ్డించారు. ఇది కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి. నేను పదే పదే చెప్తా ఉంటాను, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎండోమెంట్స్ కమిటీకి అన్నిటికీ కూడా చైర్మన్లు, డైరెక్టర్లు చాలా ప్రతిభ కలిగిన వారు వచ్చారు, అవగాహన కలిగిన వారు వచ్చారు. దానికి నిదర్శనం గౌతమి జీవకారుణ్య సంఘం 2,80,00,000తోటి తక్కువ వ్యవధిలోనే శాంక్షన్ చేయించి అది శంకుస్థాపన చేసుకోవడం, అక్కడ పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ ప్రారంభించుకొని ఒక ప్రదేశాన్ని వాళ్ళందరినీ ఉండడానికి చేయడంలోనే మీకు అర్థమవుతా ఉంది. ఈ కార్యక్రమమే కాదు, ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజాధనాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఏది ఉపయోగిస్తే సమాజానికి ఉపయోగపడుతుందన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తప్పకుండా ఈరోజు దాతలందరూ కూడా గర్వపడే విధంగా, ఎందుకంటే ఈ యొక్క సంస్థ ఏదైతే నడుస్తూ ఉందో దాతల యొక్క సహకారంతో ముందుకెళ్తా ఉంది. ప్రతి దాత కూడా గర్వపడే విధంగా ఈరోజు నా చైర్మన్ గారు, డైరెక్టర్లు పనిచేస్తున్నారని సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, దాతలు ముందుకు రండి, మీ దాతృత్వాన్ని చాటండి అని పదే పదే పాతల మాదిరిగా చెప్పట్లా. దాతృత్వాన్ని చాటండి, దాతలు ఇచ్చే దాన్ని ఇక్కడ ఉన్నవారికి ఏ విధంగా ఉపయోగించాలన్న దాని మీద దృష్టి సారిస్తూ శాసనసభ్యుడైన నాతోటి కోఆర్డినేట్ చేసుకుని 2,80,00,000 ఈ బాడీ తీసుకురాగలిగారు అని అంటే దాతలందరూ కూడా గర్వపడతా ఉన్నారు. తప్పకుండా వారి యొక్క ఆలోచన అనుగుణంగా ఈ నిర్మాణం త్వరగతిన పూర్తి చేసి మళ్ళా పిల్లల్ని అక్కడ పంపించి ఒక మంచి ఎసెట్ కింద ఈ సంఘానికి నిలిచే విధంగా ఈ కమిటీ పనిచేస్తూ ఉందని